అమ్మ నమస్తే, శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, అమ్మవారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే, అలాగే మీరు చెప్తూ ఉంటే ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది. అయితే ఈరోజు మరొక్కసారి లలితా సహస్రనామం గురించి మాట్లాడుకుందాం. లలితా సహస్రనామాల విశిష్టత, అలాగే కొన్ని విధి విధానాలు ఆచరించవలసినవి గురించి మాట్లాడుకుందాం. ముందైతే మీరు నామాల గురించి మాట్లాడుతుంటే మధ్యలో నా ప్రశ్నలు యథావిధిగా నేను అడుగుతూ ఉంటాను. తప్పకుండా ఆర్బీసీ ఆధ్యాత్మ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. మనం ధ్యాన శ్లోకాల్లో భాగంగా మొదటి శ్లోకం చెప్పుకున్నాం. అవును, ఇప్పుడు రెండో ధ్యాన శ్లోకం చెప్పుకున్నాం. అరుణాంకరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదివిరావృత మయూఖై అహమిత్యేవ విభావయే భవానీం. ఇది రెండవ ధ్యాన శ్లోకం. అరుణాంకరుణాతరంగితాక్షీం. మొదటి శ్లోకంలో ఏం చెప్పుకున్నాం? సింధూరారుణ విగ్రహం అంటే సింధూరము అరుణము కలిపినటువంటి రంగులో ఉన్నటువంటి అమ్మ గురించి మాట్లాడుకున్నాం. మళ్ళీ రెండో శ్లోకానికి వచ్చేవరకు కూడా ఏముంది చూడండి. అరుణాంకరుణాతరంగితాక్షి అంటే అరుణము అంటే ఎరుపు, అరుణము అంటే జ్ఞానము, అరుణము అంటే అరుణ కిరణములు అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే సూర్యుడి నుంచి వచ్చే ఎర్రటి కిరణములు. అరుణము అంటే చూడండి ఎంత దూరం వ్యాపిస్తాయో అరుణ కిరణాలు. అలాగే అమ్మవారి యొక్క అరుణము అంటే అమ్మవారి యొక్క జ్ఞానము. అరుణాంకరుణా తరంగితాక్షీం, జ్ఞానముతో కూడినటువంటి కరుణతో పొంగేటటువంటి అక్షి అంటే కళ్ళు. అరుణాంకరుణా తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం. చేతిలో మళ్ళీ పాశాంకుశాలు, పుష్పబాణము, అలాగే చెరుకు విల్లు ధరించినటువంటిది. అణిమాది విరావృత మయూఖై. మయూఖములు అంటే కూడా కిరణములే. అణిమాది అష్టసిద్ధులు అనే 8 కిరణములు. అణిమాది విరావృత మయూఖై అహమిత్యేవ విభావయే భవానీ. ఇలాంటి తల్లిని నేను ఇలాంటి భవానీని నేను ధ్యానిస్తున్నాను. చూడండి ఒక్కొక్క ధ్యాన శ్లోకంలో ఎన్ని విశేషాలు ఉన్నాయో. ధృత పాశ అంకుశ పుష్పబాణ చాపాం. పాశ అంకుశ, ఒక చేతిలో పాశాన్ని, ఒక చేతిలో అంకుశాన్ని. అందుకే ఏం చేస్తుంది? పిల్లల మీద విపరీతమైన ప్రేమని కలగజేస్తుంది. వెంటనే ఏమవుతుంది? ఎప్పుడైతే వాడిని ఎత్తుకుని ముద్దాడతామో, దిష్టి తగిలిందండి, పిల్లాడికి జ్వరం వచ్చిందంటాం. అంటే చూడండి, ఎక్కడైతే పాశం ఎక్కువగా ఉందో వెంటనే అంకుశం వేస్తుంది, గుచ్చుతుంది ఒక ముళ్ళు. ధృత పాశాంకుశ, ఎక్కువ ప్రేమని కలిగించేది ఆవిడే. మళ్ళీ ఆ ప్రేమ నుంచి మనల్ని డైవర్ట్ చేసేది ఆవిడే. ఏది శాశ్వతమైనదో తెలుసుకో అని చెప్పే బాధని కలిగించేది ఆవిడే. ఇది శాశ్వతం కాదు కాబట్టే నీకు బాధ కలిగింది. పాశము, ఈ ప్రేమ, ఈ అనురాగం శాశ్వతం కాదు అని చెప్పి ఏం చేసింది? వెంటనే అంకుశాన్ని వేసింది. అంకుశము అంటే ఇలా ముళ్ళు ఉండి ఇలా సూలంగా ఉంటుంది. ఆ ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం. శబ్దస్పర్శ రూపరసగంధములని 5 పంచబాణములను ధరించి ఉన్నది. పంచబాణములు ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం. చెరుకు విల్లుని ధరించి ఉంది. చెరుకు విల్లు ఎందుకు ధరించాలి? ఇన్ని విల్లులు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి ప్రకృతిలో, కానీ చెరుకే ఎందుకు ధరించింది? ఒక్క చెరుకు మాత్రమే. తిన్నప్పుడు ఎలా తింటాను తెలుసా? తీపిని తిని పిప్పిని వదిలేస్తాం. అంటే అవసరమైన విషయాల్ని గ్రహించి అక్కర్లేని విషయాలని మనకి వద్దు అని త్యజించాలి అని చెప్పే ఈ చెరుకు విల్లు ధరించింది. అమ్మవారు ధరించినటువంటి చెరుకు విల్లులో మీరు ఎప్పుడైనా లెక్క పెట్టండి, 24 కడుపులు ఉంటాయి. మన వెన్నుపూసకి 24 కడుపులు ఉంటాయి. గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు ఉంటాయి. సరే లెక్క చూడండి. అంటే నీ మనస్సు ఎప్పుడు అంటే ఈ వెన్నుపూస ద్వారా సుషుమ్న ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తుంది. ఇడా పింగళ సుషుమ్న. నీ మనసు ఎప్పుడూ నీ చేతిలో ఉంచుకో, ఎప్పుడూ నువ్వు ఊర్ధ్వంగానే ప్రయాణం చేయి అని చెప్పేటటువంటిదే ఈ చెరుకు విల్లు. వెన్నుపూసకి కణుపులు ఉంటాయి, చెరుకుకి కణుపులు ఉంటాయి. గమనించారా? ఇలా 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 ఉంటాయి. అంటే నీ మనసు ఎప్పుడు నీ అధీనంలోనే ఉండాలి. మేరుదండం, నీ మేరు ఇదే. నీ వెన్నుపూస అనే దండం అంటే నీ మనస్సు, నీ సూక్ష్మ శరీరం మీద అధీనాన్ని సాధించు. నీ అధీనంలో అంటే నువ్వు నీ సూక్ష్మం అంతా, స్థూలం ఎలా అయినా ఉండని, సూక్ష్మంగా ఉండు.
సూక్ష్మ శరీరాన్ని గ్రహించి నీ మనస్సుని నీ అధీనంలో ఉంచుకో అని చెప్పడానికే ఆ చెరుకు విల్లుని అమ్మ ధరించి ఉంటుంది. చెరుకు విల్లు ధరించినప్పుడు ఎలా ఉంటాయి? 4 వేళ్ళు మన వైపు ఉంటాయి. ఇది ఊర్ధ్వముఖంగా ఉంటుంది. అంటే నీ మనస్సు నీ చేతిలో ఉంచుకొని ఊర్ధ్వంగా ప్రయాణం చేయి, భగవంతుడి వైపు నీ ప్రయాణం ఉండాలి అని చెప్పి ఆ చెరుకు విల్లుని ధరించి ఉంటుంది. కాబట్టి ధృతపాశాంకుశ పుష్ప బాణ చాపాం అణిమాది విరావృత మయూఖై. అణిమాది అష్టసిద్ధులు ఆవిడ అధీనంలో ఉన్నా కూడా కూసింత కూడా గర్వం లేకుండా చూడండి, అణిమాది విరావృత మయూఖై, అణిమాది అష్టసిద్ధులనే కిరణములు తన నుంచే ఉద్భవించాయి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అణిమాది విరావృత మయూఖై అహమిత్యేవ విభావయే భవానీ. ఇలాంటి అమ్మని, ఇలాంటి భవానీని నేను ధ్యానం చేస్తున్నాను అని చెప్పి ఈ 2వ ధ్యాన శ్లోకాన్ని మనం చెప్పుకుంటున్నాము. చెప్పాను కదమ్మా, ఒక్కొక్క శ్లోకము అమృతము. లలితా సహస్రనామం మన అన్వయించుకోగలిగితే మన జీవితం పూలబాట. ఎవరి చేత వేలెత్తి వీళ్ళు ఇలా ఉన్నారు అనిపించుకునే స్థితిలో ఉండదు. అంత మహిమాన్వితమైనది లలితా సహస్రనామము. ఇక దీన్ని చదవడానికి నియమాలు. ఇందాక మనం అర్గళా స్తోత్రాన్ని చెప్పుకున్నాం ఇంతకుముందు. ఇవే నియమాలు. ప్రతిరోజు శుచి అయినటువంటి వస్త్రాలని ధరించండి. మీకు ఏదైనా ఇబ్బంది వచ్చిందా సంకల్పం చేసుకోండి. 41 రోజుల పాటు ఒకటే సమయానికి పారాయణ చేసి పానకం వడపప్పు నివేదన చేయండి. జరగని పనంటూ ఉండదు. రైట్. అయితే అమ్మ, ఇప్పుడు నేను ఎప్పుడు మిమ్మల్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. ఎలా అంటే కనుక నియమాలు కానీ, పడుకోవడం, చదవడం ఇలాంటివి అడుగుతాను. కానీ ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవన్నీ అసలు కాదు. అమ్మని తెలుసుకోవాలి, ఇంకా అమ్మ ఏంటి అనేది, ఇంకా ఇది ఆ దాహం అని అంటారు కదా, అది తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటుంది కదా. వాళ్ళు ఏ నియమాలు పాటించాలి ఇంకా అమ్మకి చేరువ అవ్వాలి అని అనుకుంటే? అంటే ఇవన్నీ అయిపోయాయి, ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి? అందుకే లలితా సహస్రనామంలో 24 శ్లోకాలు మాత్రమే అమ్మవారి యొక్క స్థూల రూప వర్ణన. 24 శ్లోకాల తర్వాత నుంచి సూక్ష్మము, కారణము. అంటే నీవు స్థూలంగా భౌతికంగా కొంతే ఉండాలి. అంటే సెల్ఫ్లెస్గా ఉండాలి. ఎప్పుడైతే నీకు 24 నీకు అంతా అయిపోయింది అంటే భౌతికంగా ఏమీ లేదు, ఈ స్థూలం అంతా శాశ్వతం కాదు అనే స్థితి కలగాలి అంటే నువ్వు సూక్ష్మానికి వెళ్ళినట్టు అర్థం. ఆ స్థితి ఉన్నప్పుడే నువ్వు సూక్ష్మాన్ని తెలుసుకోగలుగుతావు. ఆ స్థితిలో సూక్ష్మానికి ఏమి నియమాలు లేవు. అందుకే ఏమి ఇచ్చారు? మానసిక పూజ. ఎందుకంటే ప్రకృతి అంతా కూడా తానే నిండి ఉంది అని తెలుసుకున్నావుగా. ఏది శాశ్వతం కాదు, భవబంధాలంతా నిమిత్త మాత్రం తామరాకు మీద నీటి బిందువులా ఉన్నాయి అనే జ్ఞానం వచ్చిందిగా. భౌతికం శాశ్వతం కాదు, సూక్ష్మం తెలుసుకోవాలని అనుకున్నప్పుడు నియమాలే ఉంటాయి. ప్రకృతే తానే ఉంది అని మనం తెలుసుకున్నాంగా. ఎక్కడ అడుగేసినా ఆవిడే ఉంది. భూమి ఆవిడే, ఆకాశం ఆవిడే, గాలి ఆవిడే, తినే తిండి ఆవిడే, మాట్లాడే మాట ఆవిడే, కూర్చునే కుర్చీ ఆవిడే, మాట్లాడేది ఆవిడే, మాట్లాడించేది ఆవిడే. ఈ తెలుసుకున్న దీన్నే ఏమంటారు? సూక్ష్మము. ఈ సూక్ష్మాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు సూక్ష్మాన్ని తెలుసుకోవాలంటే సూక్ష్మంగా మారిపోవాలి. నువ్వు ఇంకా ఇలా దీన్ని ఇంకా పెద్దగా ఆలోచిస్తే ఎలా? అక్కడ ఏం నియమాలు ఉండవు, ఎందుకంటే భౌతికంగా ఏమీ లేవు. ఈ స్థితి ఎప్పుడు కలుగుతుంది? నువ్వు భౌతికంగా నియమాలు పాటించి భౌతికంగా నువ్వు ఆవిడికి దగ్గర అయినప్పుడు మాత్రమే సూక్ష్మం కలుగుతుంది. ఇది చెప్తున్నా అర్థం కాని విషయం ఇదే సూక్ష్మం అంటే. అది కరెక్టే. చెప్తున్నా అర్థం కాని విషయం ఇదే సూక్ష్మం అంటే. అందుకే ఎక్కువ ఆలోచించద్దు. భౌతికంగా మనం ఎక్కువ ఆవిడకి కనెక్ట్ అయి ఉంటే ఆవిడే మనల్ని, అంటే మీరు ఇందాక మనస్సు అన్నారు కదా, నిజంగా లలితా సహస్రనామం కానీ మీతో కూర్చున్నప్పుడు ఎస్పెషల్లీ మీరు చెప్తూ ఉంటారు, వింటూ ఉంటారు. దాని తర్వాత ఫేజ్ ఏంటంటే ఇంకా ఏదో తెలుసుకోవాలి అన్న క్యూరియాసిటీ ఎక్కువ అయిపోతుంది. అది తెలుసుకోలేని దీంట్లో ఎంత బాధ కలుగుతుంది అంటే, అరే ఇంకొంతసేపు అమ్మతో ఉంటే బాగుండేదేమో, ఇంకొంతసేపు ఇంకేమన్నా చెప్తారేమో అమ్మ గురించి అన్న ప్రశ్నకి నేను ఇచ్చే సమాధానం అప్పుడైనా ఇప్పుడైనా గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయించినప్పుడు మాత్రమే కొన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతాయి. ఎందుకంటే అమ్మా అన్నీ చెప్పలేం, ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పగలం. ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా ఆవిడ్ని పూర్తిగా తెలుసుకోవాలి అంటే గురువుని ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదు. అది మాకైనా శంకర భగవత్పాదులకే గురువు ఉన్నారు,
అవునా కాదా? అవును. మనమెంతమ్మా? గురువుని ఆశ్రయిస్తే తప్పకుండా ఖచ్చితంగా మనల్ని ఆవిడ వైపు ప్రయాణం చేసేటటువంటి దారి గురువు చూపిస్తారు. ఆ గురువు దొరికేంత వరకు భౌతికంగా ఆవిడని పట్టుకోవాల్సిందే. ఆవిడే గురువుని చూపిస్తుంది. ఆ గురువుని చూపించినప్పుడు మనం పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలంటే ఇంకా చూసారా, ముసలి కాళ్ళు పట్టుకున్నట్టు ఆ గురువు పాదాలు గట్టిగా పట్టేసుకోవాలన్నమాట. అప్పుడు దొరుకుతుందమ్మా దారి. పాత సినిమాల్లో చూపిస్తారు కదా గురువుని ఎలా అయితే స్వాతి ముత్యంలో కమలహాసన్లాగా పట్టుకోవాలన్నమాట. అలా పట్టుకున్నప్పుడు అంటే అంత జిజ్ఞాస ఉంటే మాత్రమే, ఎందుకంటే ఇప్పుడే చెప్పాను సూక్ష్మమైనది. నీవార శోకవర్తన్వే పీతాభా సత్యనోపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. నీవార ముళ్ళు సూది ఎంత ఉంటుంది? సూది ఎంత ఉంటుంది సన్నగా. ఆ సూది మొన ఎంత ఉంది? ఇంత ఉంది. అంత సూక్ష్మాన్ని తెలుసుకోవాలంటే నువ్వు ఎంత సూక్ష్మంగా మారాలో గురువు చెప్తారు. అందుకని ఆ స్టేజ్కి రావడమే ఆ స్టేజ్కి రావాలి అంటే గురువు అవసరం ఉంది. ఆ గురువుని చూపించే బాధ్యత ఎవరిది? ఆవిడదే, మనది కాదు. మనం అనుకుంటాం ఎంతోమందిని కలుస్తాము, ఎక్కడెక్కడో వీళ్ళ గురువు అయితే బాగుండని మనం అనుకుంటాం, కానీ మనదేముండదు. ఆ గురువు మీకు ఎప్పుడు కావాలి, ఏ దశలో రావాలి అని నిర్ణయించేది కూడా అమ్మే. రైట్. ఇదంతా జరగాలి అంటే మాత్రం లలితాపారాయణని శ్రద్ధాభక్తిగా పఠించండి. తప్పులు లేకుండా, ముఖ్యంగా తప్పులు లేకుండా పఠించండి. ఏ ఇబ్బంది ఉన్నా 41 రోజుల పాటు లలితా సహస్రనామ పారాయణని ఒకటే సమయానికి పారాయణ చేయండి. ఎటువంటి సమస్యకైనా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. పానకం, వడపప్పు అమ్మవారికి పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు దాంట్లో. ఇవి 2 నివేదన చేయండి చాలు. అలాగే అద్భుతాలు జరుగుతాయి మా జీవితంలో. తప్పకుండా అద్భుతం. లలితా సహస్రనామాన్ని పట్టుకుని గురుస్థానంలోకి వెళ్ళిన వాళ్ళని కూడా నేను చూశాను. అంటే అంత మహిమ ఉంది దాంట్లో. నేర్చుకోండి. అందుకే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ప్రతిరోజు పారాయణ చేయండి. ఇన్ని 180 శ్లోకాలు మాకు నోటుకు వచ్చేటండి గబగబా చదివేస్తాము కాదు. హాయిగా ప్రశాంతంగా కూర్చుని ఒక్కొక్క నామాన్ని అనుభవంలోకి తెచ్చుకుని చదవండి. అప్పుడు ఇంకా మహిమ చూపిస్తుంది అమ్మ. అలా చదివినా మహిమ చూపిస్తుంది, ఇలా చదివితే ఇంకా మహిమ చూపిస్తుంది. అలాగే అమ్మ, మీ ద్వారా ప్రతి ఒక్క నామంని వివరంగా మీరు తెలియజేస్తున్నారు, మేము తెలుసుకుంటున్నాము. కానీ మీరు అన్నట్టుగా మీలాంటి గురువుని మేము ఆశ్రయించగలిగితే ఇంకా అద్భుతం చూడొచ్చు అనేది చెప్పారమ్మా. ధన్యవాదాలు. మరొక నామంతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః తల్లి.